ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025 సంవత్సరం ఆగస్టు మాసం 7వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి త్రయోదశి ఆగస్టు 6వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:08 నుండి ఆగస్టు 7వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:28 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం చతుర్దశి ఆగస్టు 7వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:28 నుండి ఆగస్టు 8వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:12 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఆగస్టు 6వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:59 నుండి ఆగస్టు 7వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:01 వరకు. తదుపరి నక్షత్రం ఉత్తరాషాఢ ఆగస్టు 7వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:01 నుండి ఆగస్టు 8వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:28 వరకు. కరణం తైతుల ఆగస్టు 6వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2:23 నుండి ఆగస్టు 7వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:28 వరకు. గరజి ఆగస్టు 7వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:28 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:24 వరకు. పణజి ఆగస్టు 7వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 2:24 నుండి ఆగస్టు 8వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:32 వరకు. యమగండకాలం ఉదయం 6:01 నుండి 7:36 వరకు. గుళికా సమయం ఉదయం 9:11 నుండి 10:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:05 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:19 నుండి సాయంత్రం 4:10 వరకు. వర్జ్యము రాత్రి 10:10 నుండి 11:48 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. అమృతకాలము ఉదయం 9:04 నుండి 10:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:13 వరకు. సూర్యోదయం ఉదయం 6:01 సూర్యాస్తమయం సాయంత్రం 6:42. చంద్రోదయం ఆగస్టు 7వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 5:27 చంద్రాస్తమయము ఆగస్టు 8వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 4:44. సూర్యరాశి కర్కాటక రాశి జన్మరాశి. చంద్రుడు ఆగస్టు 7వ తేదీ గురువారం నాడు 8:11 వరకు మకర రాశిలోకి ప్రవేశించే ముందు ధనుసు రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ రోజు నక్షత్ర బలాన్ని బట్టి కార్యసిద్ధి ఉంటుంది. అనగా ఈ రోజు చేసే ప్రయాణాలు గాని తలపెట్టే ముఖ్యమైన పనులు గాని విజయవంతంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా సుఖ సౌఖ్యాలను అనుభవిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసుకునేటందుకు ఈ రోజు నక్షత్ర యోగం అనుకూలిస్తుంది. అయితే సోమరితనాన్ని వదిలివేసి ముందుకు సాగాల్సి ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు దానికి సంబంధించిన నియమాలను మరియు ఆ పని చేసే విధానాన్ని పూర్తిగా తెలుసుకునేటందుకు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఓపికతో పని చేయవలసిన రోజుగా చెప్పవచ్చు. ధనాన్ని సంపాదించేటందుకు చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అయితే శత్రు బాధలు వెంటాడతాయని చెప్పవచ్చు. శత్రువులకు సంబంధించి ఎటువంటి విషయాల్లోనైనా సరే అప్రమత్తంగా ఉండవలసిన సమయం. ఈ రోజు ఇంటికి సంబంధించినవి లేదా భూమికి సంబంధించినవి డాక్యుమెంటేషన్లు చేసుకునేటందుకు కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అప్పులు తీర్చేటందుకు చేసే ప్రయత్నాలు కూడా ఈ రోజు అనుకూలిస్తాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి ముఖ్యమైన చర్చలు చేసుకునేటందుకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. తండ్రి గారి వైపు నుండి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన ఏవైనా చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటే గనక వాటిని సరిదిద్దుకుని వారి అన్యోన్యతను పెంచుకునేటందుకు చేసే ప్రయత్నాలు కూడా ఈ రోజు అనుకూలిస్తాయి. ఈ రోజు డబ్బు విషయంగా ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి చేయవలసి ఉంటుంది. సాంఘిక కార్యక్రమాలను నిర్వహించేవారు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సామాజిక సేవలు నిర్వహించాలనుకునేవారు ధనాన్ని ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో ఓర్పును కలిగి ఉండాలి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన లావాదేవీలను చేసేటప్పుడు చాలా ఓపికగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. గృహమునందు ఏవైనా పూజలు నిర్వహించటం వలన ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. తమ మాటకారితనంతో మరియు ఉన్నతమైన ఆలోచనలతో వృషభ రాశి వారు అందరి మెప్పును పొందుతారు. పరోపకార గుణంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ముఖ్యమైన సమావేశాల్లో సైతం అద్భుతంగా రాణిస్తారు. అయితే ఈ రాశి వారికి ఈరోజు తాము కోరుకున్న కోరికలు ఏమైనా
నెరవేరకపోవచ్చు. అయితే నిరాశకు గురి చెందకూడదు. వేరొకరి మాటల ప్రోత్సాహం వలన రిస్క్ తీసుకునే పనులు చేయకూడదు. అలా చేయటం వలన మీరు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. బాకీలు ఏమైనా వసూలు కావాల్సి ఉంటే గనక వాటి కోసం ప్రయత్నిస్తే కనీసం వాయిదాలలోనైనా సరే మీరు ఆ డబ్బును పొందే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని కాస్త మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. స్నేహితులతోనూ లేదా బంధువులతోనూ ఏవైనా వివాదాలు కొనసాగుతుంటే గనక వాటిని తెలివిగా పరిష్కరించుకోవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలమైనదిగా చెప్పవచ్చు. పనులన్నీ కూడా సులభంగానే పూర్తవుతాయి. కానీ తొందరపాటు పనికిరాదు. ఓపికతో సహనంతో మెలగాల్సి ఉంటుంది. ఈ రోజు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కాస్త పని భారం పెరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలను స్వీకరించడం వలన ఒత్తిడి కాస్త ఎక్కువవుతుంది. అతి కోపం పనికిరాదు. ఆవేశం ఎక్కువగా ఉన్న వృషభ రాశి వారు ఈ రోజు ఆ అలవాటును విడిచిపెట్టుకోవాలి. లేదంటే ఇది మీతో పాటు మీ కుటుంబం పైన, మీ చుట్టుప్రక్కల వారి పైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కుటుంబ బాధ్యతలను ఈ రాశి వారు బాగా నిర్వర్తించగలుగుతారు. ఈ రాశి వారు తాము తీసుకునే విశ్రాంతి సమయం నుండి కొంత సమయాన్ని దాతృత్వ పనుల్లో కేటాయించవలసి ఉంటుంది. ఇలా చేయటం వలన మీరు ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజు వివాహితులకు గృహ జీవితం ఆనందంగా ఉంటుంది. పరస్పర సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది. కార్యాలయ రంగంలో ఉండేవారు తమ స్థానాన్ని బలంగా ఉంచుకునేటందుకు పనిపైన దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది. ఈ రోజు వ్యాపారవేత్తలు మంచి ఫలితాలను పొందుతారు. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేటందుకు ఈ రోజు సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన చేయకుండా ఉండాలి. వైద్య రంగానికి చెందిన వారు ఈ రోజు తీరిక లేకుండా ఉంటారు. అవివాహితులకు ఈ రోజు వివాహం కొరకు చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యా రంగానికి సంబంధించిన వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు పనులు సాధారణంగా ఉంటాయి. చేసే పనుల యొక్క ప్రణాళికలన్నీ కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. సోదర వర్గంతో చిన్న చిన్న మాట జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలకు ఈ రోజు వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ రోజు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ధనానికి సంబంధించిన ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఈ రోజు చేసే ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు దక్కడంతో పాటు తలపెట్టే శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం ప్రయాణాల యందు తగిన జాగ్రత్త అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. ఈ రోజు కళాకారులకు, మీడియా రంగానికి సంబంధించిన వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా నాట్య రంగానికి చెందిన వారికి కూడా కొత్త అవకాశాలు లభిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు చేసేవారికి ఈ రోజు మార్గం సరళమవుతుంది. అన్ని విధాల సుఖ సౌఖ్యాలు పొందినప్పటికీ కూడా ఈ రోజు కొన్ని చిన్న చిన్న సమస్యలతో నిండి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మరియు వృత్తిరీత్యా ఈ రోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన అగ్రిమెంట్లు చేసుకోవాలనుకునేవారు తమ సొంత బుద్ధికి ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుంది. వేరొకరి సలహాల మీద ఆధారపడే కన్నా మీ స్వంత ఆలోచనలు చేయవలసి ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు సంతానం యొక్క చిన్న చిన్న కోరికలను నెరవేర్చేటందుకు తమ సాయశక్తులా ప్రయత్నిస్తారు. సామాజిక కార్యకలాపాలకు తోడ్పడటంతో పాటు ముఖ్యమైన సమావేశాల్లో అద్భుతంగా రాణిస్తారు. ఈ రోజు దక్షిణ దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు, ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కాస్త జీలకర్రను నోట్లో వేసుకుని వెళ్లటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. గురువారానికి గ్రహాధిపతి గురువు అనగా బృహస్పతి. గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈయన శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కొరకు గురువారాల్లో శివాలయాలను సందర్శించి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. శివాలయంతో పాటు ఈ రోజు శ్రీ మహావిష్ణు, శ్రీ దత్తాత్రేయ ఆలయాలను కూడా దర్శించాలి. గ్రహబలం కొరకు గురువారం నాడు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించవలసి ఉంటుంది. ఈ రోజు తలకు నూనె రాసుకొని తలంటు స్నానం చేయటం వలన ధన నష్టం కలగడంతో పాటు మానసిక అశాంతి, విద్యాలోపం, శత్రుబాధలు వంటి దుష్ఫలితాలు కూడా కలుగుతాయి. గురువారం నాడు జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయటం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవటం వంటి పనులకు చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికి ఈ రోజు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ రోజు గురువు యొక్క అనుగ్రహం కొరకు ఓం దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి.
ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.